ఇక్కడ అశ్విని మృదుల అని చెప్పేసి ఒక పెట్రోల్ బంక్ ఓనర్ కూతుర్ని అపార్ట్మెంట్లోకి వెళ్ళి థ్రోట్ కట్ చేసి ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న గర్ల్ని చంపేశారు డే లైట్లో ఉదయం 10:30-11. అయ్యో ఆ కేసులో నేను క్రైమ్లో ఉండేవాడిని. అది 4th టౌన్ కేసు. అది వాళ్ళు చూసేవారు. కానీ సార్ కూడా నాకు పిలిచి చెప్పారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు కాదు, నువ్వు కొంచెం డీటెయిల్కి వెళ్ళాలి. అప్పుడు చాలా మనకు డ్యామ్స్ ఏమేది డే లైట్లో ఒక అమ్మాయిని అపార్ట్మెంట్లో చంపిస్తే మనం మా పోలీసు ఇంకేం ఎవరికి జస్టిస్ చేస్తామని చెప్పి నాకు చెప్పారు. లేదు సార్, నేను చాలా దీన్ని చేస్తాను. నేను అలాగే వాళ్ళు ప్యారలాల్ చేస్తున్నారు. నా టీంని పెట్టుకొని నేను ఓన్గా అన్నీ స్టడీ చేసుకుంటున్నాను. అందులో నేను అలాగా ఊరుకోకుండా ఈ అమ్మాయి తాలూకా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారని కాలేజీ దగ్గరికి వెళ్ళి క్లోజ్గా ఎవరితో ఉంటుందంటే ఒక అమ్మాయి రూమ్మేట్ ఉంది, హాస్టల్లో ఉండేది. పాప సెలవులకు వచ్చినప్పుడు మర్డర్ అయింది ఇంట్లో. అప్పలనాయుడు గారి కూతురు అన్నమాట ఆమె, అశ్విని మృదుల అని చెప్పేసి. అయితే ఆ పాప ఫ్రెండ్ నేను అడిగాను. ఆ ఫ్రెండ్ వాళ్ళ మదరు యూనివర్సిటీ ప్రొఫెసర్. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పాప నీకు క్లాస్మేట్ కదా, నేను మఫ్టీ క్రైమ్ అంటే నేను మఫ్టీలో ఉండేది, సివిల్ డ్రెస్లో ఉన్నాను. అమ్మ నీ క్లాస్మేట్ కదమ్మా, నీ క్లోజ్ ఫ్రెండ్ చనిపోయింది, ఇలా చనిపోయింది తప్పు కదమ్మా అంటే, అంకుల్ చాలా మంచిది అంకుల్, ఆమెకి బాయ్ ఫ్రెండ్స్ కానీ ఎవరితో మాట్లాడడం చాలా డీసెంట్గా ఉంటుంది అంకుల్, ఆ మృదుల నాకు మంచి ఫ్రెండ్, నా బాధ వేసి తినలేదు అంకుల్ ఇలాగని చెప్తుంది. వాళ్ళ మదర్ కూడా చెప్పారు. అమ్మ వాళ్ళ మదర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్. అమ్మ అంకుల్కి తెలిస్తే నిజంగా ఫ్యాక్ట్ ఏది ఉంటే చిన్న చెప్పమ్మ డౌట్. అంకుల్ నాకు ఏం చెప్పలేదు అంకుల్, ఒకసారి వాళ్ళ మదర్కి ఈ చిగుర్లు కట్ చేస్తారు లేడీస్కి జడకి, బార్బరు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఈ అమ్మాయికి కూడా ఈ చిగుర్లు కట్ చేసిందంట. పాప కూడా కట్ చేసి అని చెప్పి, ఆయన పేరు దుర్గారావు పాప కూడా కట్ చేసి అని చెప్పి, మా మమ్మీ లోనికి వెళ్ళినప్పుడు నన్ను ఇలా కట్ చేసాడు, ఇక్కడ ప్రెస్ చేశాడు అంకులు, ప్రెస్ చేశాడని చెప్పి నాకు చెప్పింది అంకులు అన్నాడు. అమ్మాయి చెప్పింది. అచ్చా, మంగళ బాబర్ వచ్చి అమ్మాయిని టచ్ చేశాడు. అమ్మాయిని మదరే చిగురు కట్ చేయమని, జడ చిగురులు. అప్పుడు ఆడు ఏం చేశాడు, ఇక్కడ ప్రెస్ చేశాడంట షోల్డర్ మీద అమ్మాయిని. ఆ విషయం హాస్టల్కి వెళ్ళి ఆడు చూడు మా ఇంటికి వస్తాడు, మమ్మీ ఇలా కట్ చేయమంటే ఆడు నాకు ఇలా ప్రెస్ చేశాడు ఇక్కడ ఈడియట్ ఫీల్ అని అన్నదంట. మమ్మీకి చెప్పలేదు, మళ్ళీ తిడుతుంది గొడవ అవుతుందని అని ఒక్కటే చెప్పింది. అయితే నాకు ఎందుకో అసలు ఆడెవడు ఇదని చెప్పేసి వస్తే, వాడు వీళ్ళ ఇంటి పక్కనే ఒక షాప్ పెట్టుకొని ఉంటాడు. వీళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి డై వేయడానికి దేనికన్నా వెళ్తుంటాడు ఇంటికి. ఆడిని ఆల్రెడీ మన 4th టౌన్లో పిలిపించారు, ఆడు అన్నీ రాసుకున్నారు, స్టేట్మెంట్ వదిలేశారు. నాకు ఆ పిల్ల చెప్పింది అలాగా నాకు రోజు. కానీ ఆయన ఏదైనా ఎవిడెన్స్ లేకుండా పట్టుకుని చెప్పడు కదా. ఆడు ఒక మిస్టరీ చేశాడు సార్. అది ఏం చేశాడంటే 2 days పోయిన తర్వాత ఆర్కే బీచ్లోకి వెళ్ళిపోయి, వాడు ఒకరోజు సాయంత్రం 7 గంటలప్పుడు బట్టలు అన్నీ ఇచ్చేసి, నాకు అప్పులు అయిపోయి నేను చచ్చిపోతున్నాను, నేను ఇంక రాను అని అక్కడ ముచ్చిరి బండోడికి అవన్నీ పెట్టేసి, బాబు ఎవరన్నా మా ఊళ్ళో చెప్పి నాకు బతుకు మీద ఆదలేదని నీటిలో దిగి చీకట్లో అలా నడుచుకుని వెళ్ళిపోయాడంట. అప్పుడు మన 3 టౌన్ వాళ్ళకి అదంతా ముచ్చిరోడు చెప్పాడు, మిస్సింగ్ కేసు కట్టారు, చచ్చిపోయి ఉంటాడని. నాకు అర్థం కదా, అమ్మాయిలు చెప్పింది చచ్చిపోయి నేను చూస్తాను బెడ్